అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 8వ తారీఖు జూన్ నెల నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ రోజు తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు వర్తిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ద్వాదశి తిథి నుండి తదియా తిథి వరకు. ఎందుకు ఇలా చెప్పాల్సి వచ్చిందంటే ఈ రోజు మూర్ఖులందరూ తమ బర్త్డేని ఇంగ్లీష్ డేట్ లో ప్రకారం చేసుకుంటున్నారు. చాలా తప్పు. మీరు పుట్టిన నక్షత్రం ఎవరినైనా అడిగినా పెద్దలు చెప్తారు. ఆ నక్షత్రం నాడు అంటే ఈ నెలలో జ్యేష్ఠ మాసంలో స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వాళ్ళ బర్త్డేలని ఈ 8 నుంచి 14 లోపల వస్తాయన్నమాట. ఆ రోజు వాళ్ళు తలస్నానం చేసి చక్కగా గుడికి వెళ్ళి దేవుడికి చక్కెర పొంగలి లాంటివి నైవేద్యం పెట్టి భగవంతుని ఆశీర్వచనాలు తీసుకొని పెద్దల ఆశీస్సులతో చక్కగా స్వీట్ తిని అందరి చేత ఆశీస్సులు అందుకోవాల్సిన పరిస్థితి అన్నమాట. కాబట్టి అంత క్లియర్గా నేను నక్షత్రం చెప్తా. డేట్ని బట్టి ఇంగ్లీష్ డేట్ని బట్టి చేసుకోకండి, నక్షత్రాన్ని బట్టి చేసుకోండి. నెక్స్ట్ ద్వాదశి తిథి నుంచి తదియా తిథి అన్నారు. అంటే ద్వాదశి, విధియ, ద్వాదశి తర్వాత త్రయోదశి, చతుర్దశి, పౌర్ణిమ, పాడ్యమి, విధియ, తదియ. ఇన్ని రోజుల్లో పెద్దలు ఎవరైతే జ్యేష్ఠ మాసంలో చనిపోయి కృష్ణపక్షము శుక్లపక్షం అని 2 ఉంటుంది, దాన్ని తెలుసుకొని ఆ రోజు ఆ తిథి నందు పితృదేవతలకి తర్పణం వదలాలన్నమాట. చనిపోయిన వాళ్ళకి తిథిని బట్టి తర్పణం వదలడం అనేది మొదటి నుంచి ఆచారంగా ఉంది. ఎప్పుడైతే తర్పణం వదులుతారో ఒక పంతుల్ని కలిసి మా అమ్మగారు పోయారండి, మా నాన్నగారు పోయారు, ఎవరైతే అమ్మ నాన్నలు ఉన్నారో వాళ్ళకు తర్పణం చేసే అధికారం లేదు. ఎవరికైతే లేరో, తల్లి లేరా లేదా తండ్రి లేరా, ఎవరు ఒక్కరిపోయినా కూడా తర్పణం వదలడానికి మనం ఆ యొక్క తల్లి చనిపోతే తండ్రి తర్పణం వదులుతాడు, తండ్రి పోతే కొడుకు తర్పణం వదులుతాడు. ఇలా తర్పణం అనేది పెద్దల్ని అడిగి తెలుసుకోవాలి. తాత ముత్తాతల పేర్లు అడుగుతారు, వాళ్ళ అమ్మల పేర్లు అడుగుతారు. తెలుసుకొని వెళ్ళి పంతులకి చెప్తే పంతులు పితృదేవతలకి చక్కటి ఆహారాన్ని అందించి వాళ్ళకి తర్పణాలు వదిలించి వాళ్ళ సంతృప్తి చెందిన తర్వాత మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ ఆస్తిపాస్తులు, సకల సంపదలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా పితృదేవతల వల్లనే సాధ్యమవుతాయి. తర్వాత దేవుడి సంగతి, దేవుడి పూజ అవన్నీ తర్వాత. పితృదేవతలు సంతృప్తి చెందినప్పుడు ఎంత చేసినా వేస్ట్ అన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు, రవి సూర్యుడు వృషభ రాశిలో, బుధుడు గురువు కలిసి మిథున రాశిలో, అలాగే కుజుడు కేతు గ్రహాలు సింహరాశిలో, చంద్రుడు తులారాశిలో, రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు తుల అంటే స్వాతి నక్షత్రం నుంచి తుల, వృశ్చికం, ధనుస్సు, మకర రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట చంద్రుడు. కాబట్టి మనం ఈ యొక్క స్థితిని బట్టి, గ్రహస్థితిని బట్టి ఇప్పుడు మెయిన్గా ఏలినాటి శని ఉన్నవాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్నవాళ్ళు, అష్టమ శని ఉన్నవాళ్ళు ఏమేం చేయాలో వచ్చే ఎపిసోడ్లో వాళ్ళ రాశి ప్రకారంగా చెప్తాను. ముఖ్యంగా కాలసర్పదోషం అనేది రాహు పైన ఉండి కేతు కింద ఉండి అన్ని గ్రహాలు ఇరుక్కున్నాయని చెప్తున్నాం కదా, అది చంద్రుడు బయటికి రావడం వల్ల తగ్గుతుంది. కాలక్రమేణా కుజుడు కూడా బయటికి రావడం, అలాగే వెంటనే బుధుడు కూడా వచ్చేస్తాడు. ఇలా ఎప్పుడైతే గ్రహాలు రాహుకేతువును దాటుతాయో అప్పుడు కాలసర్పదోషం పోతుంది, ప్రపంచం దేశంలో శాంతి నెలకొంటుంది అన్నమాట. అందరికీ నమస్కారం. కన్యారాశి వాళ్ళకి 8వ తారీఖు జూన్ నెల 2025 నుంచి 14వ తారీఖు జూన్ నెల 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. కన్యారాశి అధిపతి బుధుడు చక్కగా మిథున రాశిలోకి గురువుతో కలిసి ఉండడం ఎంతో యోగదాయకం. 2 శుభగ్రహాలు దశమ స్థానంలో ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఆనందాన్ని కలిగి, సంతోషాన్ని కలిగి, విందులు వినోదాల్లో పాల్గొంటూ ఆనందంగా గడుపుతూ కీర్తి ప్రతిష్టలు పెంచుకునే విధంగా ప్రవర్తిస్తారు. మంచి యోగకాలం నడుస్తుంది కన్యారాశి వాళ్ళకి. శుక్రుడి యొక్క స్థితి వల్ల వీళ్ళకి ధనం సమయానికి రాకపోవడం, కుటుంబంలో మనశ్శాంతి తగ్గడం, పిల్లల చదువు విషయంలో గందరగోళం ఏర్పడడం కూడా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అదృష్టం బాగా తక్కువగా ఉంటుంది అష్టమంలో శుక్రుడు ఉండడం వల్ల. తల్లిదండ్రులు, పెద్దలు, అత్తగారు, మామ, గురువులతో గొడవలు, మానసికంగా స్పర్ధలు ఉంటాయి. అదృష్టం బాగా తగ్గిపోతుంది. శుక్రగ్రహ పరిహారం చేసుకోవాలి. కుజుడు ఎప్పుడైతే
సింహరాశిలోకి వచ్చాడో ఎక్కడా లేని బంధువులు స్నేహితులు రావడం, వాళ్ళు మీ యొక్క మేలు కోరడం, మీకు సహాయం చేయడానికి ముందు రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. చిన్ననాటి స్నేహితులు కలుసుకోవటం, మానసిక ధైర్యాన్ని ఇవ్వటం, విందులు వినోదాలు పాల్గొంటూ బంధువులతో స్నేహితులు బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. గురువు ఎప్పుడైతే మిథున రాశిలోకి వచ్చారో అప్పటి నుంచి సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు, ఆస్తులు బాగా కూడగొట్టుకుంటారు. మంచి ఆనందాన్ని కలిగి ఉంటారు. ఐశ్వర్యాన్ని బాగా కలిగి ఉంటారు. తల్లి ప్రేమ కూడా బాగా కలిసి వస్తుంది మీకు. గురువు యొక్క స్థితి అష్టమ అధిపతి కాబట్టి అష్టమంలో శని ఉండడం కూడా మీకు గురుగ్రహాన్ని కూడా చిన్న పరిహారం చేసుకోవడం మంచిదని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కన్యా రాశి వాళ్ళకి శని సతంలోకి రావటం, పిల్లల యొక్క చదువులు, విదేశాలకు వెళ్ళటం, వాళ్ళ చదువుల్లో డెవలప్మెంటు, ప్రయాణాలు సుఖవంతంగా ఉండడం, తెలివైన నిర్ణయాలు తీసుకోవడం, క్రీడలో ఉన్న వాళ్ళు, స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు బాగా పైకి రావడానికి అనుకూలమైన వాతావరణం కూడా బాగా కనిపిస్తూ ఉంది. కన్యా రాశి వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదరటం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం, పెళ్లి కోసం ఎదురుస్తున్న వాళ్ళు శుభవార్తలు అందుకోవడమే కాదు, ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్తున్నాం. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కొరకు కష్టపడాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువుల పట్ల ఒక కన్నేసి ఉంచడం ఎంతైనా మంచిది. కన్యా రాశి వాళ్ళకి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉన్నత స్థితిలో ఉండడం, అనుకున్న విధంగా ఉద్యోగాలు రావడం, లాభసాటిగా మీకు జరగడం అనేది జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. పెద్దల ఆదరణ బాగుంటుంది. వ్యాపారపరంగా మంచి లాభాలు ఈ వారం కనిపిస్తూ ఉంది. వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారు. కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడడానికి కూడా ఎంతో అనుకూలమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కన్యా రాశి వాళ్ళందరికీ కూడా అష్టమ శుక్రుడి యొక్క మెయిన్ నెగిటివిటీ కనపడుతూ ఉంది. కుజుడి యొక్క స్థితి ఈ రాశి వాళ్ళకి బాగుంది. అలాగే గురుస్థానం బాగుంది. శని మిశ్రమ ఫలితాన్ని ఇస్తున్నాడు. మీరందరూ కూడా జాతకం మొత్తం విన్నారు కదా, ఏ గ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి, శుక్రగ్రహానికి ముఖ్యంగా ఎలా చేసుకుంటే బాగుంటుందో అన్నీ తెలియజేస్తాను. మీరు చేయాల్సిందల్లా మీ పేరు, డేటు, టైం నాకు పంపించండి. మీ జాతకం రెడీ చేసి మీతో మాట్లాడతాను. అలాగే పీడిఎఫ్ కూడా చేస్తాను జాతకాన్ని. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాలయ్య గారు.